హలో అందరికీ నమస్తే. ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక్కసారి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వై రాజాసాబ్ ఫెయిల్స్. రాజాసాబ్ ఎందుకు ఫెయిల్ అయింది బాక్స్ ఆఫీస్ దగ్గర అంటే, నేను ఒకటే చెప్తున్నానండి. అంటే నేను ఒక అభిమానిగా, అంటే ప్రభాస్ అభిమాని అని కాదు, నేను ఒక సినీ అభిమానిగా ఏమని అనుకున్నానంటే, ఓకే ప్రభాస్, సలార్, ఈ కల్కి పెద్ద పెద్ద సినిమాలు తీస్తున్నారు. సో యాక్చువల్గా అప్పట్లో డార్లింగ్ కానీ, లేకపోతే మిస్టర్ పర్ఫెక్ట్ ఇలాంటి మూవీస్ చేసినప్పుడు ఎంత లవ్లీగా కనిపించారో, అలాంటి లవ్లీ మూవీ, ఒక లవ్ స్టోరీ టైపు, లేకపోతే ఒక కామెడీ టైపు, అతని టైమింగ్ ఆ టైప్లో వస్తే బాగుంటుంది, ఒక మూవీ వస్తే బాగుంటుంది అని ఆశించినప్పుడు మారుతితో అనౌన్స్ చేశారు మూవీ. డైరెక్టర్ మారుతితో ప్రభాస్ మూవీ అని అనౌన్స్ చేసినప్పుడు మాత్రం నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. ఎందుకంటే ఒక సగటు సినీ ప్రేక్షకుడిగా ఓకే, ఒక మంచి కామెడీ ప్రభాస్ నుంచి, ఒక మంచి మారుతి అంటే ఒక కామెడీ ఉంటుంది కదా, ఒక మంచి డిఫరెంట్ స్టోరీ ఉంటుంది, బాగుంటుంది మారుతితో అని నేను ఎక్స్పెక్ట్ చేశాను. కానీ కోర్ చాలామంది ఫ్యాన్స్ వరకు వాళ్ళు ఏమి ఎక్స్పెక్ట్ చేశారంటే, వాళ్ళందరూ ఏమంటే అనుకున్నారంటే, ఓకే ఈ కల్కి ఇవన్నీ తీస్తున్నారు, సలార్ తీస్తున్నారు, ఎందుకు మధ్యలో మళ్ళీ మారుతితో మూవీ అన్నట్టు చాలామంది ఫీల్ అయ్యారు. నాకు తెలిసినంత వరకు చాలామంది, అంటే నాకు తెలిసినంత వరకు అంటే నేను మీడియాలో చూసిందే, సోషల్ మీడియాలో వాటిల్లో చూసిన ప్రకారం మారుతికి కూడా చాలామంది వార్నింగ్ ఇచ్చారంట. ఏంటని, ఇలాగా అంటే ప్రభాస్తో మూవీ, కానీ చాలా కామెంట్స్ కూడా నేను చూశాను, ప్రభాస్తో మూవీ ఇక్కడ ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయు, ఏమైనా తేడా అయితే బాగోదు అది ఇది అని చెప్పి. సో ఒక డైరెక్టర్కి హైప్ కూడా బాగా పెరిగిపోయింది అనమాట. ఓకే మారుతితో సినిమా ఎలా తీస్తారో అన్న హైప్ కూడా పెరిగిపోయి బాగా డైరెక్టర్ మీద ప్రెజర్ గ్యారంటీ పెరిగిపోయి ఉంటుందండి. నేను అనుకున్నది గ్యారంటీ ప్రెజర్ పెరిగిపోయినప్పుడు అతను ఏమనుకుంటారు, ఓకే ఏదో ఒకటి యాడ్ చేయాలని అతని అవుట్ ఆఫ్ ద బాక్స్ థింక్ చేసి, అతని లెవెల్ ఆఫ్ డైరెక్షన్ నుంచి బయటకు వచ్చేసి, అతను ఏమనుకుంటున్నాడో ఆ స్టోరీ అంతా మార్చేసి, ఇంకేవో యాడ్ చేసి ఒక కలగూర గంపలాగా అయిపోయిందనమాట అది. అంటే మంచి లైన్ అనుకున్నప్పుడు మంచి స్టోరీ, అలాగా ఫస్ట్ ఏ స్టోరీ అనుకున్నారో దాంతో అలా వెళ్ళిపోయి ఉంటే, ప్రభాస్ ఏదైతే స్టోరీ చూసి అతన్ని యాక్సెప్ట్ చేశారో ఆ స్టోరీగానే అయ్యి ఉంటే మాత్రం ఖచ్చితంగా 100% పెద్ద సక్సెస్ అయ్యేదండి. వేరే సినిమాల కాంపిటీషన్ అస్సలు కాదండి ఆ టైంలో. ఎందుకంటే ఫస్ట్ వచ్చింది మూవీ రాజాసాబే, చాలామంది ఏగరగా వెయిట్ చేసిన మూవీ కూడా రాజాసాబే. సో మిగతా మూవీ సంక్రాంతి టైంలో వచ్చి మనశంకర్ వరప్రసాద్ గారు అంత బాగుండి హిట్ అయింది, కానీ లేకపోతే రాజాసాబ్ కానీ బాగుంటే రాజాసాబ్ కూడా చూసేవారు. సంక్రాంతికి ఏంటంటే అన్ని సినిమాలు వచ్చినా కూడా మంచి సినిమాలన్నీ హిట్ అవుతాయండి. కానీ అతను ఎక్కువ ప్రెజర్ వల్ల మాత్రమే, నా ఉద్దేశం ప్రకారం ఓవర్ హైప్ అయిపోయింది. ఎక్కువ ప్రెజర్ పెట్టడం వల్ల బడ్జెట్ పెంచేసి ఏవేవో యాడ్ చేసేసి, కలగూర గంపలాగా యాడ్ చేసేసి, ప్రభాస్ని మంచి లుక్లో చూపిద్దామన్న తాపత్రయంతో చాలా వరకు డూప్స్ని పెట్టేసి, అది క్లియర్గా తెలిసిపోతుందండి. అది క్లియర్గా తెలిసిపోవడం వల్ల కూడా ప్రజలు కొంచెం డిసప్పాయింట్ అయ్యారు. ఏంటి ఇదా, ప్రభాస్తో తీసిన మూవీ ఇదా అని చెప్పేసి వాళ్ళు ఫీల్ అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్ అయిందండి. కేవలం ఇది డైరెక్టర్ మీద ప్రెజర్ వల్ల మాత్రమే ఫెయిల్ అయిందండి. అది మారుతి గారు తన వేలో కానీ తను తీసుంటే, ఎవరు ప్రెజర్కి లొంగకుండా, బయట అవన్నీ పట్టించుకోకుండా తన వేలో తను వెళ్ళిపోయి ఉంటే మాత్రం ఖచ్చితంగా హిట్ అయ్యేదని నా గట్టి నమ్మకం అండి. అదండి. నెక్స్ట్ ఇంకొకటి కూడా, అంటే ఇంకొక మూవీ కూడా అనౌన్స్ చేసినట్టున్నారు ఆయన దాంట్లో. మారుతి గారితో అనౌన్స్ చేశారని ఈ మధ్య విన్నాను, ఒక రూమర్ విన్నాను, అది కరెక్టో కాదో నాకు తెలియదు. అదైనా కూడా మంచిగా తీస్తారని నేను భావిస్తున్నానండి. ప్రభాస్ గారికి హైప్ సినిమాలకు కొదవే. ఫౌజీ, స్పిరిట్ 2, సలార్ 2, కల్కి 2 ఇవన్నీ కూడా లైనప్ మంచిగానే ఉంది. అవన్నీ కూడా మంచి కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్స్. సో ఇలాంటి సినిమాల మధ్యలో మనకి ఒక కామెడీ ఎంటర్టైనర్ వస్తే ఎంతో బాగుంటుంది. సో ఇలాంటి సినిమాలు అంటే సగటు ప్రేక్షకుడిగా మారుతి నుంచి కోరుకునేది, అంటే మారుతి నుంచి మేము ఎక్స్పెక్ట్ చేసింది, మాలాంటి ప్రేక్షకుడు ఎక్స్పెక్ట్ చేసింది మంచి కామెడీ ఎంటర్టైనర్. చాలా వరకు సక్సెస్ అయ్యారు, కానీ ఆ కథని ఏమో ఆయన అనుకున్న కథ మాత్రం గ్యారంటీగా మార్చేశారని నేను విన్నానండి ఒక దగ్గర. కానీ అది ఎంతవరకు కరెక్టో మనకు తెలియదు. కానీ అతని కథ అయితే మాత్రం అతని పందాలో తీసి, అతని దాంట్లో కామెడీ ఎంటర్టైనింగ్గా తీసుంటే మాత్రం సినిమా అనుకున్న విధంగా అంటే పెద్ద హిట్ అయ్యేది. సో అదండి నా అభిప్రాయం. మీకు ఏకీభవిస్తే ఒక లైక్ కొట్టండి. అలాగే మీ
దాంట్లో ఎవరైనా మంచి ప్రభాస్ ఫ్యాన్స్ కానీ సినీ ఫ్యాన్స్ కానీ ఉంటే షేర్ చేయండి. బాయ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.